అతను ఎకనామిక్స్ ఫిజిక్స్లో చదివాడండి, యాక్చువల్గా డబుల్ మేజర్ చేశాడు అతను. సో ఇప్పుడు అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, అంటే ఏది చదివితే బెటర్ పిల్లలు అని చెప్పి చాలామంది ఈ మధ్యకాలంలో ఉన్న 2 people ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు అంటే పాడ్కాస్ట్లో క్లియర్గా చెప్పాడు, మ్యాథ్స్ ఫిజిక్స్ చదవని చెప్పాడు. అవును ఈవెన్ ఎన్విడియా CEO కూడా అదే చెప్పాడు. అవును. సో పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్ సైన్సెస్ మీద రీసెర్చ్ ఫ్యూచర్ అంతా ఫండమెంటల్ సైన్స్ మీద ఉందండి, మొత్తం ఫ్యూచర్ అంతా. అసలు కంప్యూటర్ సైన్స్ అనేది కొంతకాలం పోతే ఉండదు, ఎందుకని ప్రతి ఒక్కటి నేర్చుకుంటాడు. ఉండదంటే నా ఉద్దేశం అది లేదని కాదు, అది ప్రతి ఓడికి వాళ్ళు చదివే దాంట్లో పార్ట్. ప్రత్యేకంగా కంప్యూటర్ సైన్స్ చదవాల్సిన అవసరం నాకు తెలిసి ఉండదండి. ప్రతి ఓడు అసలు ఇంగ్లీష్ చదువుతున్నాడా, మేజర్ సైకాలజీ చదువుతున్నాడా, లేకపోతే ఇంకోటి ఏదో బయాలజీ చదువుతున్నాడా అనేది కాదు. కంప్యూటర్ సైన్స్ అనేది టెక్నాలజీ పార్ట్. సో ఈవెన్ యూఎస్లో అయితే కంప్యూటర్ సైన్స్ జస్ట్ లైక్ మ్యాథ్స్, జస్ట్ లైక్ ఫండమెంటల్. అందుకే వాళ్ళు ఈవెన్ బిల్ గేట్స్ కానీ లేకపోతే తిను ఎలన్ మస్క్ కానీ వాళ్ళు 12-13 yearsలో కోడింగ్ రాసేవాళ్ళు. వీళ్ళందరూ ఐటీ మేజర్స్ అంతా కంపెనీ CEOs అందరూ మళ్ళీ చదివింది వేరే చదివింది వేరే. అంటే స్ట్రాంగ్లీ దే ఆర్ బిలీవింగ్ కంప్యూటర్ సైన్స్ చదవాల్సిన అవసరం చాలామంది చదవలేదు కదండి, చాలామంది గొప్ప. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు నేర్చుకుంటూనే డొమైన్స్లోకి డొమైన్ నాలెడ్జ్ నేర్చుకుని దానికి అప్లై చేయడానికి వాళ్ళు నిజంగా అంటే ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నారు. మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం ఎలా ఆలోచిస్తామంటే ఓకే సైకాలజీ ఒకటే, బయాలజీ ఒకటే. అది ఎప్పటి నుంచో యూఎస్ ఉంది, ఇప్పుడు మిగతా దేశాలు కొంచెం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాయి. భారతదేశం కూడా ఇప్పుడే కొంచెం ముందుకు వస్తుంది. సో పిల్లలు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంటర్ డిసిప్లినరీలోకి మీరు వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గానంటే ఈ క్వాంటిటేటివ్ సబ్జెక్టు మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్స్ ఏవైతే బేసిక్గా ఉన్న సైన్సెస్ ఉన్నాయి, ఈ సైన్సెస్లో ఉన్నప్పుడు దేంట్లోకి వెళ్ళచ్చు కదా. కెమిస్ట్రీలోకి వెళ్ళొచ్చు, బయాలజీకి వెళ్ళొచ్చు, హెల్త్ కేర్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, ఇంకో ఆటోమొబైల్కి వెళ్ళొచ్చు, ఇంకోదానికి వెళ్ళొచ్చు. ఇది చాలామంది పెద్ద గొప్ప ఈవెన్ అరవింద్ కృష్ణ మీకు IBM CEO కూడా చెప్పాడండి, ఆయన పెద్ద వాళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు మనం కూడా యాక్చువల్గా గత 3 ఏళ్ళ నేను కూడా అదే వస్తున్నాను కదా, ఒరే చదవంటారా ఈ మ్యాథ్స్ సైన్సెస్లో ఉండంటారా, ఫిజిక్స్లో ఉండంటారా, ఫ్యూచర్ అంతా దీని మీద ఉందని చెప్తున్నాం. సో నేనేమంటానంటే గొప్ప వ్యక్తులు, ఎంతో గొప్ప వ్యక్తులు కూడా అదే చెప్తున్నారు. సో నేను నా అబ్జర్వేషన్ ఇప్పుడు పక్కన పెట్టినా ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా అదే చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటేనంటే ముందే మీరు డివైడ్ అయిపోయి నేను సోషల్ సైన్స్ చదువుతాను, బయాలజీ చదువుతాను, నాకు ఈ మ్యాథ్స్ అక్కర్లేదు, ఫిజిక్స్ అక్కర్లేదు అంటే ప్రపంచం ఏమో శరవేగంగానేమో ఎన్నో వేల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంటే మనం ఏదో తాబేలాగా నడుస్తా కూడా లేకుండా పాకుతున్నట్టుగా మనం ఉన్నాం ఆలోచన విధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన విధానం ఏంటంటే మనకు మల్టిప్లై అవ్వాలండి.